మహబూబాబాద్ జిల్లా గార్ల నుంచి డోర్నకల్ వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దీంతో రహదారిపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రహదారిపై ఇరువైపులా చెట్లు అల్లుకుపోయి చెట్లు విపరీతంగా పెరిగిపోయింది. అయితే దీంతో పాటు మూల మలుపు ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నెలకు కనీసం 2-3 ప్రమాదాలు జరిగిన ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా అధికారులు ఏర్పాటు చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఎప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గార్ల నుండి డోర్నకల్ వెళ్లే రహదారి వద్ద ఈ టర్నింగ్ వద్ద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతో మంది అధికారులకు విన్నపం కూడా చేసినాం. ఈ ప్రమాదం చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ టర్నింగ్ మీద ఉన్న చెట్లని పెద్ద పెద్ద చెట్లను కూడా తీసేస్తే అట్నుంచి ఇట్నుంచి వచ్చే వెహికల్లు కనబడుతుంటాయని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది. అట్నుంచి డోర్నకల్ గేటు తీయంగానే మొత్తం కూడా దఫలవారి ఒక అర్ధగంట సేపు 20 నిమిషాల పెట్టు డోర్నకల్ గేట్ డోర్నకల్ గేట్ తీయడం వల్ల పెద్ద వెహికల్ చిన్న వెహికల్ ఒకే పాలి రావడం వల్ల పెద్ద వెహికల్ చిన్న వెహికల్ రావడం వల్ల ఇటు నుంచి గార్ల ప్రాంతం నుంచి పోయే డోర్నకల్ పోయే ప్రాంతంలో ఈ టర్నింగ్ వద్ద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒక కారు కూడా పోయి ఒక పిల్లవాడు చనిపోవడం జరిగింది. ఆ పిల్లవాడు ప్రమాదవశత్తు చెట్టు గుద్దుకొని చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ మధ్య కాలంలో కూడా బాదం సురేందర్ అనే అతను కూడా ఈ టర్నింగ్ పాయింట్ వద్ద చనిపోవడం జరిగింది. కాబట్టి అధికారులు స్పందించేసి ఈ టర్నింగ్ మీద ఉన్న చెట్లను వెంటనే తొలగిస్తే ప్రమాదం నుంచి జరుగుతుంది. ఎందుకంటే అట్నుంచి రాయన్ చెరువు అని చెప్పి ఉన్నది. ఆ చెరువు కాంచి కూడా రైతులు అట్నుంచి వస్తూ ఉంటారు, ఇటు డబ్బాల మోరి కాంచి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా ప్రమాదకరంగా ఉంది. అట్నుంచి పెట్రోల్ బంక్ ఉన్నది. ఇవన్నీ ప్రమాదకరంగా ఉన్నాయి. కాబట్టి ఆలోచించుకొని ఉన్నతాధికారులు స్పందించేసి వెంటనే ఈ టర్నింగ్ పాయింట్ వద్ద ఉన్న చెట్లను తొలగించి ప్రమాదాన్ని ఒక ప్రమాద బోర్డు కూడా ఏర్పాటు చేయాలని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ డేంజర్ బోర్డు పెట్టాలి. ఇక్కడ అవసరమైతే రోడ్డు తవ్వి ఇక్కడ